శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. లక్షల కోట్ల సామ్రాజ్యాలు, లక్షల మందికి ఉపాధి అవకాశాలు, ఏళ్ల తరబడి వ్యాపారాలు దేశానికి వెన్నెముకగా నిలవడమే కాదు, సమాజానికి ఇతోధికంగా తోడ్పడుతున్నారు. వారి జీవితాలను వ్యాపారాలకే త్యాగం చేసి భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఇలాంటి వారు మన దేశంలో ఎంతో మంది ఉన్నారు. వారిలో మన కమ్మవారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే కమ్మ బిలియనీర్లు సృష్టించిన సంపద ఆ రేంజ్ లో ఉంది. మరి వారి ద్వారా లక్షల మంది కడుపు నింపుకుంటున్నందుకు గర్వపడాల్సిన సందర్భం ఇది. మాకెవరూ సాటిరారు అన్నట్టుగా దూసుకెళ్లారు. గతేడాది కంటే ఈసారి సంపదను మరింత పెంచుకున్నారు. ర్యాంకులను ఎగబాకారు. దేశంలో అందరి దృష్టిని ఆకర్షించారు. ఇందుకే ఈ లిస్ట్ లో చోటు సంపాదించుకున్న కమ్మ వ్యాపారవేత్తలెవరు, వారు ఏ ఏ రంగాల్లో సేవలందిస్తున్నారు, అలాంటి ప్రముఖుల్లో కొందరి గురించి ఈ ఎపిసోడ్ లో మనం తెలుసుకుందాం. బ్లూంబర్గ్, ఫోర్బ్స్, హురున్ లాంటి చాలా సంస్థలు బిలియనీర్ల లిస్ట్ ను ప్రతి ఏటా విడుదల చేస్తూ ఉంటాయి. ఎవరెవరు టాప్ పొజిషన్ లో ఉన్నారు, ఎవరి సంపద ఎంత పెరిగింది అని లెక్కలతో సహా వివరిస్తారు. తాజాగా హురున్ ఇండియా సంస్థ వెల్లడించిన గణాంకాలు ట్రెండింగ్ లో ఉన్నాయి. 1998లో లండన్ లో మొదలైన హురున్ సంస్థ ప్రస్థానం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తమైంది. ఇండియా, చైనా, ఫ్రాన్స్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, కెనడా, లగ్జంబర్గ్ దేశాల్లో ఈ సంస్థ ఎప్పటికప్పుడు సర్వేలు చేపడుతోంది. 2025 ఏడాదికి గాను ఈ సంస్థ సంపన్నుల లిస్ట్ ను రిలీజ్ చేసింది. ఇందులో కమ్మవారు ఎంతో మంది స్థానం దక్కించుకున్నారు. ఈ లిస్ట్ లో ఏకంగా 21వ ర్యాంక్ దక్కించుకుని తెలుగు రాష్ట్రాల్లోనే టాప్ బిలియనీర్ గా ఎదిగారు దివీస్ ల్యాబొరేటరీ వ్యవస్థాపకుడు మురళీ దివి. కమ్మ వ్యాపారవేత్తల్లో టాప్ 1 గా నిలిచారు. గతేడాది 76,100 కోట్ల రూపాయల సంపదతో 26వ ర్యాంక్ సాధించిన మురళీ కృష్ణ ఈ ఏడాది 5 ర్యాంకులు ఎగబాకి 21వ స్థానంలో నిలిచారు. ఈయన సంపద కూడా 71,100 కోట్ల నుంచి 91,100 కోట్లకు చేరుకుంది. దివి మురళీ కృష్ణకు సంబంధించిన పూర్తి వివరాలను గత ఎపిసోడ్ లో సవివరంగా అందించాం. ఆ లింక్ ను డిస్క్రిప్షన్ లో జత చేస్తున్నాం. ఆ స్టోరీని ఓసారి చూడండి. ఇక హురున్ లిస్ట్ లో చోటు సంపాదించుకున్న మరో కమ్మ వ్యాపార యోధుడు జగదీష్ ప్రసాద్ ఆలూరు, హెచ్బిఎల్ పవర్ సిస్టమ్స్ అధినేత. ఈయన ఓవరాల్ ర్యాంక్ 205. కమ్మ వ్యాపారవేత్తల్లో 2వ స్థానంలో నిలిచారు. ఈయన సంపద విలువ 14,740 కోట్లు. గతేడాది ఈయన సంపద 11,000 కోట్లు. ఏడాది తిరగకుండానే ఆ విలువను 3,000 కోట్లకు పైగా పెంచుకున్న సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ జగదీష్ ప్రసాద్. ఈయన 1977లో మొదలుపెట్టిన హెచ్బిఎల్ ఇప్పుడు పవర్ సిస్టమ్స్ ఉత్పత్తిలో టాప్ ప్లేస్ లో ఉంది. హెచ్బిఎల్ అంటే హైదరాబాద్ బ్యాటరీస్ లిమిటెడ్. మొదట్లో ఎయిర్ క్రాఫ్ట్స్ బ్యాటరీలను తయారు చేసిన ఈ కంపెనీ బ్యాటరీ సెక్టార్ లో మైల్ స్టోన్ గా నిలిచింది. పరిశ్రమలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలను, రక్షణ రంగానికి కావలసిన ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ను తయారు చేస్తోంది. రైల్వే ఎలక్ట్రానిక్ సిగ్నలింగ్ పరికరాలను కూడా అందిస్తోంది. ప్రస్తుతం అమెరికాతో పాటు మిడిల్ ఈస్ట్ లోనూ యూనిట్లను నెలకొల్పి వ్యాపారాన్ని కొనసాగిస్తోంది హెచ్బిఎల్ పవర్. హైదరాబాద్ కేంద్రంగా సేవలందిస్తున్న హెచ్బిఎల్ పవర్ లో దాదాపు 6,700 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ కంపెనీ వ్యాపారాన్ని విదేశాలకు సైతం విస్తరించిన జగదీష్ ప్రసాద్ హురున్ ఇండియా లిస్ట్ లో ప్రముఖంగా నిలిచారు. హురున్ లిస్ట్ లో 271వ స్థానంలో నిలిచిన కమ్మ వ్యాపారవేత్త చావా సత్యనారాయణ. కమ్మ బిలియనీర్ల జాబితాలో 3వ స్థానం దక్కించుకున్నారు. లారెస్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడైన ఈయన సంపద విలువ 11,630 కోట్లు. గతేడాది ఈయన సంపద 5,900 కోట్లు మాత్రమే. ఒక్క ఏడాదిలోనే దాదాపు డబుల్ వెల్త్ క్రియేట్ చేశారు చావా. చిన్నతనం నుంచి కెమిస్ట్రీ అంటే ఇష్టపడి చదివిన ఈయన ఫార్మా రంగంలో విప్లవానికి నాంది పలికారు. కృష్ణా జిల్లా మున్నులూరులో పుట్టి పెరిగిన సత్యనారాయణ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి కెమిస్ట్రీలో మాస్టర్ డిగ్రీతో పాటు పీహెచ్డీ చేశారు. 1993లో బ్రాండ్బాక్సీ ల్యాబొరేటరీలో ఉద్యోగం సంపాదించారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. కొంతకాలం తర్వాత మ్యాట్రిక్స్ ఫార్మాలో చేరి సిఓఓ స్థాయికి ఎదిగారు. 2005లో లారెస్ ల్యాబ్స్ ను ప్రారంభించారు. R&D, API విభాగాల్లో కంపెనీని ఉన్నత శిఖరాలకు చేర్చారు. ఇప్పటికే 150 పేటెంట్లను సొంతం చేసుకున్నారు చావా సత్యనారాయణ. 50కి పైగా ప్రొడక్ట్స్ ను మార్కెట్ కు పరిచయం చేశారు. ఇక ఈ లిస్ట్ లో చోటు దక్కించుకున్న మరో కమ్మ వ్యాపారవేత్త సువైన్ ఫార్మా అధినేత జాస్తి వెంకటేశ్వర్లు. ఈయన ఓవరాల్ ఇండియాలో 288వ స్థానంలో నిలిచారు. హురున్ ఇండియా బిలియనీర్స్ లిస్ట్ లోని కమ్మ వ్యాపారవేత్తల్లో 4వ స్థానంలో నిలిచారు. జాస్తి సంపద విలువ 11,140 కోట్లు. గతేడాది ఈయన సంపద విలువ 9,200 కోట్లు. హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారం సాగిస్తున్న సువైన్ లైఫ్ సైన్సెస్ తన వ్యాపారాన్ని క్రమంగా విస్తరించుకుంటోంది. ఈ కంపెనీ వ్యవస్థాపకులు జాస్తి వెంకటేశ్వర్లు ఆంధ్ర యూనివర్సిటీతో పాటు న్యూయార్క్ లోని సెయింట్ జాన్ యూనివర్సిటీ నుంచి ఫార్మసీలో మాస్టర్ డిగ్రీ పొందారు.
1977 నుంచి 1989 వరకు న్యూయార్క్, న్యూజెర్సీల్లో ఫార్మసీలను నడిపారు. ఆ తర్వాత ఇండియాకు తిరిగొచ్చి సువేన్ లైఫ్ సైన్సెస్ ను ప్రమోట్ చేశారు. మందులను ఉత్పత్తి చేయడమే కాకుండా ఎన్నో కంపెనీలకు సొల్యూషన్ ప్రొవైడర్ గా కూడా వ్యవహరించింది ఈ కంపెనీ. దీన్నే ఎండ్ టు ఎండ్ CDMO అంటారు. అంటే ఫార్మా కంపెనీలకు సమగ్ర అభివృద్ధి, తయారీ పరిష్కారాలు, సేవలను అందించడమే దీని లక్ష్యం. మరో కమ్మ వ్యాపారవేత్త బొలినేని భాస్కర్ రావు ఓవరాల్ ఇండియా లిస్ట్ లో 299వ స్థానంలో నిలిచారు. భారతీయ కమ్మ వ్యాపారవేత్తల్లో 5వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈయన సంపద విలువ 10,720 కోట్లు. గతేడాది 6,500 కోట్లతో కమ్మ వ్యాపారవేత్తల్లో 11వ స్థానంలో నిలిచిన ఈయన ఈ ఏడాది ఏకంగా టాప్ 5 లోకి వచ్చేశారు. ఈయన కిమ్స్ హాస్పిటల్స్ అధినేత. కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్స్ ఏపీ, తెలంగాణతో పాటు మహారాష్ట్రలో బ్రాంచ్లను కలిగి ఉన్నాయి. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో MBBS చదివారు భాస్కర్ రావు. మద్రాస్ మెడికల్ కాలేజ్ నుంచి MS పట్టా తీసుకున్నారు. ఇప్పటి వరకు 30,000కు పైగా ఆపరేషన్లు చేశారు. గుండె ఆపరేషన్ల కోసం హైదరాబాద్ లో 50 బెడ్స్ తో మహావీర్ కార్డియోవాస్కులర్ సెంటర్ ను ప్రారంభించారు. ఇదే ఆయన తొలి వ్యాపార అడుగు. ఆ తర్వాత మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 2004లో 300 బెడ్స్ తో కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కిమ్స్ ఆసుపత్రిని ప్రారంభించారు. సికింద్రాబాద్ లోని కిమ్స్ ఇప్పుడు 1000 బెడ్స్ తో రోగులకు అధునాతన సేవలందిస్తోంది. ISO 9001-2000 సర్టిఫికెట్ కూడా పొందింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ పథక రూపకల్పన, అమలులో కూడా ఈయన కీలక పాత్ర పోషించారు. ఇక హురన్ లిస్ట్ లో చోటు దక్కించుకున్న మరికొందరు కమ్మ వ్యాపారవేత్తల గురించి వచ్చే ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.